తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు తెగిపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. భద్రాచలంలో దంచుకుట్టిన వర్షానికి రామాలయం పడమర మెట్లు డ్రైనేజీ మురుగునీటితో నిండిపోయింది. అన్నదాన సత్రం దారిలో మోకాల లోతు వరకు వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటపాటు కురిసిన వర్షానికి పలు కాలనీలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటు జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, పలు కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల ముందు, బస్టాండ్ పరిసరాలు చెరువులను తలపించాయి. భారీ వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామం వద్ద మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ తాత్కాలిక మట్టి రోడ్డు వర్షానికి కొట్టుకుపోవడంతో జయశంకర్, భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఎవరూ ఈ మార్గం వైపు రావద్దని అధికారులు సూచించారు. ఇక గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తాడూరు మండలం సిరసవాడ శివారులో దుందుబి వాగు ఉరుకులు పెడుతుంది. లింగసాయినిపల్లి వాగు, శ్రీపురం వాగు, బొందలపల్లి వాగులు ఉధృతంగా మారాయి. దీంతో తమ పొలాల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.